ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కొన్ని వందల మిలియన్ల మంది ప్రతి ఏటా ఆందోళన అనే రుగ్మతతో బాధపడుతూ ఉన్నారు. చింత వలన, విచారాల వలన కలిగే ఈ సమస్య గురించి మన ప్రభువు చాలా మాట్లాడారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీ ప్రాణాన్ని గురించి, దేహాన్ని గురించి చింతించొద్దు, మీకేం కావాలో నాకు తెలుసు, మీరు కేవలం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకమన్నారు. ఫిలిప్పి 4:6లో దేనిని గురించి చింతపడొద్దు అని చెప్పారు. మరి ఏం చేయమన్నారంటే, 1 ప్రతి విషయాన్ని గురించి కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియచేయమన్నారు. 2 ఆయనే మన గురించి చింతిస్తున్నారు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయమన్నారు. మరి మనం ఇంకా చింత లేకుండా బ్రతకడానికి కొన్ని సూచనలు కూడా చేశారు. 1 మనం అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులను బట్టి ఏ విచారం మనకు కలగదు. 2 ఏది ఉన్నది మనది కాదన్నట్లు ఉంటే ఏ ఆందోళన దరికి చేరదు. ఇవి పాటించడానికి మనకు చేతగాదు గనుక సహాయం కోరితే ప్రభు సహాయం చేస్తారు. అప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాం. ప్రభు పలికిన ప్రతి మాట మన సంతోషము, క్షేమం కోరి మాట్లాడినదే అని అర్థం చేసుకోవాలి.